నేను నువ్వు బాగుండాలని, మన సంసారం పచ్చగా ఉండాలని పూజ చేస్తున్నావా? థ్యాంక్ యూ బావా. నీ మొహం. నా మొహం అంత బాగుంటుంది కాబట్టి అలా అంటున్నావు. ఏయ్, ముందు హారతి తీసుకో. ఆ ఈ పళ్ళెని తీసుకుని పక్కకు వెళ్ళు. పళ్ళెమా? ఎందుకు బావా? ముష్టెత్తుకుంటారనుకుంటారేమో. అసలు నువ్వు ఇన్స్పెక్టర్ ఎలా అయ్యావో నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది. ఏ ఎందుకు? నేను చెప్పింది హారతి పళ్ళెని తీసుకుని వెళ్ళి మా చెల్లెలకి హారతి ఇవ్వమని. ఓ అలా అన్నావా? ఎప్పుడే ఇచ్చేస్తాను చూడు. నువ్వంత కంగారుగా దూసుకొస్తుంటే హారతి మా మీద ఎక్కడ పడేస్తావేమోనని మాకు భయంగా ఉంది. నేను మీ అన్నయ్యలాగా నత్తలాగా మెల్లగా వెళ్ళను. మనదంతా ఒంగోలు గిత్తలాగా దూకుడుగా ఉంటుంది. ఒకవైపు నుండే ఎంత దూకుడున్నా ఏముందిలే. కరెక్టే, భలే చెప్పావు. అసలు తనేం చెప్పింది నీకేమర్థమైంది? మీకు అర్థం కాదు బాబు. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలు రేపో మాపో తాళి కట్టించుకుని అత్తారింటికి వెళ్ళిపోయే వాళ్ళిద్దరికన్నా మొన్నే పెద్ద మనిషి అయిన ఈ పిల్లే నా దృష్టిలో అందరికన్నా పెద్దది. ఎందుకు? ఈ పిల్లకి తెలిసినన్ని ఎవ్వరికి తెలియదులే. ఏంటి శివ, దేవుడికి దండం పెట్టి హారతి తీసుకునే టైంలో కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావా? తన గురించి మీకు తెలుసు కదమ్మా. మనం వింటూ ఉంటే తను చెప్తూనే ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండా హారతి తీసుకోండి. మీ అన్నయ్య మీరందరూ బాగుండాలని కోరుకున్నాడు. చాలా సేపటి నుండి వరస పెట్టి దేవుళ్ళకి పూజ చేస్తున్నాడు. ఏంటన్నయ్య విశేషం? ఏం లేదమ్మా, ఈరోజు నాగవల్లి విఆర్ఓగా ఉద్యోగంలో చేరుతుంది కదా, అందుకే పూజ చేశాను. అవునన్నయ్య. తను అనుకున్నది నెరవేరింది. ఈరోజు జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. తను ఎక్కడున్నా బావుండాలి. తను వెళ్ళిన చోట కూడా సంతోషంగా పనిచేసుకుంటూ మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. హలో మాస్టారు, నేను ఇన్స్పెక్టర్ అయినప్పుడు నువ్వెప్పుడైనా కోరుకున్నావా? మా చెల్లి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్. తేడా ఉంది కదా. అందుకే నువ్వెక్కువ చదువుకోలేదు అంటారు. నాది తనకన్నా మంచి పొజిషన్ తెలుసా? ఏడ్చావులే. నువ్వు దొంగలు నేరస్తులు ఉన్న చోటుకు వెళ్ళి డ్యూటీ చేస్తావు. నాగవల్లి అలా కాదు. అబ్బో, ఇంతవరకు తెలుసుకున్నారన్నమాట తమరు. ఆ ఇంటికి మనింటికి రాకపోకలు బాగుంటే ఇంటికెళ్ళేసి మొదటి రోజు ఆఫీస్కి క్షేమంగా వెళ్ళమనేసి సాగనంపే వాళ్ళం. కానీ మనకు అదృష్టం ఎక్కడుందక్కా? వాళ్ళ గురించి పట్టించుకోకుండా నాగవల్లి అక్క కోసమైనా వెళ్లాల్సింది. ఇదే మరి, ఇలాంటివే వద్దనేది. మా పెదనాన్న వాళ్ళు బావని ఎంతలా అవమానించారు, అప్పుడే మర్చిపోయారా మీరు? అందుకే నేను వెళ్ళట్లేదు. నా చెల్లి బావుండాలని, తనకి ఏ కష్టం కలగకూడదని, తను పట్టిందల్లా బంగారం అవ్వాలని ఆ దేవుణ్ణి ఇక్కడి నుంచే కోరుకుంటున్నాను. అన్నయ్య కోరుకున్నాడంటే అంతా మంచి జరుగుతుంది. ఆ పైడితల్లమ్మ ఆశీర్వాదం నాగవల్లి మీద ఎప్పుడూ ఉంటుందమ్మా. సరే సరే, నేను కూడా దొంగల మధ్య నేరస్తుల మధ్య డ్యూటీ చేస్తాను కదా, నన్ను కూడా బాగా కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకో బావా. నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అవుతాను. పట్టుకోవే. ఏంటో. అన్నా అన్నా, శ్రీనివాస్ నగర్కి వెళ్ళాలి, వస్తారా? నేను రానమ్మా, నాకు వేరే పనుంది. అన్నా కొంచెం త్వరగా వెళ్ళాలన్నా. లేదమ్మా, నేను రాలేను. ప్లీజ్ అన్నా, దగ్గరలోనే కదన్నా. వేరే ఆట వస్తే చూసుకోండమ్మా.
మావిడ నాగవల్లి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కాసేపట్లో శ్రీనివాస్ నగర్కి వెళ్తుంది. దిగబెట్టమంటారా సార్? రేయ్, నన్ను పూర్తిగా చెప్పనివ్వరా. చెప్పండి సార్. తనని గనక ఆటోలో ఎక్కించుకుని మీలో ఎవరైనా తనని ఆఫీస్ దగ్గర దిగబెట్టారనుకోండి, వాడి బండిని సీజ్ చేసి వాడిని లాకప్లో వేసి కనీసం 6 నెలల దాకా ఆటో కాదు కదా, ఎద్దుల బండి కూడా తోలనివ్వను. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నాగవల్లిని తప్ప మీరు ఎవరినైనా సరే ఆటోలో ఎక్కించుకోండి. నేను చూడలేదనో లేకపోతే ఆడపిల్ల అనేసి జాలిపడో నేను చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకున్నారే అనుకో, నడవడానికి పనికి రాకుండా పోతారు. ఎందుకంటే లాఠీలతో మీ కీళ్లని విర్రగొడతాను. అర్థమైందా? అర్థమైంది సార్. అయ్యయ్యో, టైం అయిపోతుంది. ఏ ఆటో అయినా వస్తే బాగుండేది. జాయిన్ అయిన రోజే ఆలస్యం అయిపోతే పై ఆఫీసర్లు ఏమంటారో ఏంటో. అన్న, శ్రీనివాస్ నగర్కి పోవాలన్నా. నేను రానమ్మా. అన్న, ప్యాసింజర్స్ ఎవరు లేరు కదా అన్నా, ఎందుకు అలా అంటున్నారు? నేనేదో ఆటో నడుపుకుని నా పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటున్నానమ్మా. నిన్ను దిగబెట్టి నా పొట్టనేది కొట్టుకోవాలమ్మా. నన్ను దిగబడితే నీకు కష్టం అవుతుందా? ఏంటన్నా ఇది? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? 100 రూపాయలు ఇస్తే అక్కడ దిగబడతారు కదా. కావాలంటే 200 ఇస్తానన్నా. నువ్వు ఎంత ఇచ్చినా నాకు వద్దమ్మా. అన్నా అన్నా ఏంటి, నేను ఆఫీస్కి టైంకి వెళ్ళకూడదు అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళందరూ. రాష్ట్ర బంధు లేదు, కర్ఫ్యూ లాంటివేమీ లేవు. ఏ బస్సు కూడా రావట్లేదు. ఆటో వాళ్ళని రమ్మన్నా కుదరదు అంటున్నారు. అబ్బబ్బా, టైం అయిపోయేలా ఉంది. ఏదైనా వెహికల్ వస్తే బాగున్నాం. ఏంటి నాగవల్లి, డ్యూటీకేనా? ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తావా? నన్ను అడిగితే నేను డ్రాప్ చేస్తా కదా. దిగబెట్టాలి అనుకుంటే పొద్దున్నే దిగబెట్టేవాడివి. ఇప్పుడు నీ కారు ఎక్కితే అసలు ఈ రోజు నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వవేమో. నా మీద నీకు చాలా అనుమానం ఉన్నట్టుంది. అలాంటిదేం జరగదులే గాని కారెక్కు. వద్దు బావా, నడిచైనా ఆఫీస్కి వెళ్తాను కానీ నీ కారు మాత్రం ఎక్కను. నిన్ను సేఫ్గా ఆఫీస్ దగ్గర దిగబెడతానని చెప్పాను కదా నాగవల్లి. ఏమైంది? ఏం లేదులే వదినా. నన్ను చూస్తే ఎందుకు మొహం తిప్పుకుంటున్నావు? ఏదైనా సమస్య ఉంటే చెప్పొచ్చు కదా. సమస్య ఏం లేదు. ఫస్ట్ రోజు డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా, నేను వెళ్ళాలి. నేను డ్రాప్ చేస్తానంటే వినట్లేదు. నాగవల్లి, వెళ్ళొచ్చు కదా. మీ అన్నయ్య గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావా వదినా? తెలుసు కానీ ఫస్ట్ రోజు ఆఫీస్కి లేటుగా వెళ్తే నీకు టైం సెన్స్ లేదనుకుంటారు. అంతేకాదు నాగవల్లి, నీ మీద రిమార్క్ పడుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించిన నీకు బాక్సింగ్ ఆడడం వచ్చు కానీ జాబ్ చేయడం రాదని అనుకుంటారు. కరెక్టే బావా, కానీ నేను ఏ మాత్రం జాబ్ చేయడం ఇష్టం లేని నువ్వు సడన్ గా వచ్చి డ్రాప్ చేస్తానంటే ఎలా నమ్మమంటావు బావా? పెళ్ళాం ఉద్యోగం చేస్తే బెటర్ అని మనసు మార్చుకున్నాడేమో. యు ఆర్ రైట్ శివ, అందుకే డ్రాప్ చేయాలని వచ్చాను. ఇంత ప్రేమగా మాట్లాడగానే కారు ఎక్కమంటావా వదినా? అలా ఎక్కాను అనుకో,
నన్ను దూరంగా తీసుకువెళ్ళి వదిలేసి వచ్చినా ఆశ్చర్యం లేదు. అక్కడి నుండి నేను వచ్చేలోపు నన్ను ఇక్కడ జాబ్లో నుంచి తీసేసినా తీసేస్తారు. మీ ఆయన మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకులే, నిన్ను నేనే తీసుకువెళ్తాను కదా. బాబాయ్ బాబాయ్, ఏంటమ్మా? ఒకసారి నీ బండిస్తావా? మళ్ళీ సాయంత్రం తిరిగిచ్చేస్తాను. రేపిచ్చినా పర్లేదమ్మా, నాకు అర్జెంట్ పనులేమీ లేవు. తీసుకో. నేను ఆఫీస్ దగ్గర దిగబెడతాను. ఎక్కు నాగవల్లి. నన్ను నమ్ము, నీ వదిన్ని. అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని. నేనన్న మాటల్లో ఏ ఒక్క మాటలో అయినా తప్పుంటే నువ్వు నాతో రానక్కర్లేదు. నాగవల్లి కరెక్ట్గానే గెస్ చేసింది. నేను ఇవాళ మధ్యాహ్నమైనా సరే ఆఫీస్కి వెళ్ళలేనంత దూరంగా తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ కరెక్ట్ టైంకి శివ వచ్చింది. ఏది ఏమైనా నాగవల్లి మాత్రం ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా చెయ్యాలి. ఫస్ట్ రోజే వెళ్ళలేదంటే నాగవల్లి మీద వాళ్ళకి ఇంప్రెషన్ పోతుంది, అలాగే ఉద్యోగం కూడా పోతుంది. నాగవల్లి, ఆ ఇంట్లో ఉండి మా దేవా అన్నయ్యని బాగానే స్టడీ చేసినట్టున్నావు. చిన్నప్పుడు అదేదో పద్యంలో చదివాను వదినా. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని. దేవాబావకి కూడా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తాడే కానీ మేలు చెయ్యడానికని అనుకోను. 2 ముక్కలు మంచిగా మాట్లాడినా అందులో ఏదో ఒక మోసం ఉంటుందని నాకు తెలుసు. పైగా మొదటి రోజు దేవాబావ మాటలు నమ్మి మోసపోతే రేపటి నుండి ఉద్యోగం ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా వదినా. అందుకే జాగ్రత్త పడ్డాను. ఆహా, నీ మాటల్లో మీ అన్నయ్య తెలివితేటలు, ఆయన పౌరుషం కనిపిస్తున్నాయి. నువ్విలా ఉంటే తప్ప ఆ ఇంట్లో నెగ్గుకు రాలేవు. అవును వదినా, నన్ను తీసుకువెళ్ళడానికి మళ్ళీ అన్నయ్య వచ్చాడు. కానీ నాకప్పుడు ఇంటికి రావాలనిపించలేదు. రానని ఖరాఖండిగా చెప్పినందుకు అన్నయ్య ఏమైనా బాధపడ్డా? తెలుసు కదా మీ అన్నయ్య గురించి. కట్టుకున్న భార్య గురించి కన్నా తనకి తన చెల్లెల్లే ముఖ్యం. ఆ రోజంతా నీ గురించే ఫీల్ అయ్యాడు. కానీ మేము సర్ది చెప్పాంలే. మంచి పని చేసావు వదినా. అయినా నేను ఆ రోజు నీ మంచి కోరే అలా అన్నాను, కానీ నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదని నేను అనలేదు నాగవల్లి. అవును వదినా, నాకు కూడా అర్థమైంది. ఎవరు ఎక్కడ ఉండి డ్యూటీ చేయాలో అక్కడే ఉండి డ్యూటీ చేయడం మంచిదని. కానీ ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళడానికి నువ్వు సాయపడుతున్నావంటే ఎలాంటి కోపం లేనట్టే కదా వదినా. నీ మీద కోపం ఎందుకుంటుంది? గంగాబావకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. అత్తారింట్లో ఉన్నా సరే నువ్వు ఎదగాలి. ఎవరికి భారం అవ్వకూడదు. సొంత కాళ్ళ మీద నిలబడాలి. ఎక్కడున్నా సరే
ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు మా దేవా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది నీలో ఎంత ధైర్యం ఉందని. సార్ మీరు చెప్పినట్ట సైకిల్ తీసుకొచ్చాం, బయలుదేరమంటారా? ఎక్కడికి వెళ్తారో? సైకిల్ పోటీలు పెట్టారు కదా సార్, స్పీడ్గా తొక్కమన్నా తొక్కుతాం, స్లో సైకిల్ పోటీ అయినా సరే ఆడతాం. రాయ్, మిమ్మల్ని పిలిపించింది ఎంటర్టైన్ చేయడం కోసం కాదు. నా పెళ్ళ నాగవల్లిని ఈరోజు ఆఫీస్కి ఎంటర్ అవ్వకుండా చేయడానికి. మీ ఆవిడ గారిని ఆఫీస్కి వెళ్ళొద్దు సెలవు పెట్టమంటే సరిపోద్ది కదా సార్. చా, మాకు తెలీదు మరి. నువ్వు ఆగరా సార్, మీరు చెప్పండి సార్. ఇవాళ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ఫస్ట్ టైం ఫస్ట్ డే రిపోర్టింగ్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పటికే లేట్ అయింది. టైంకి తీసుకువెళ్ళాలని నా చెల్లెలు శివపార్వతి తనని స్కూటర్ ఎక్కించుకొని మరీ వెళ్ళింది. సార్ వాళ్ళు స్కూటీ మీద వెళ్ళారు, మేము సైకిల్ మీద వెళ్తే అడ్డుకోగలమా? షార్ట్ కట్లో వెళ్తే చేరుకుంటారు. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. 2 దెబ్బలు తగిలినా పర్వాలేదు, మావిడికి 2 దెబ్బలేసినా పర్వాలేదు, కానీ మీరెవరో తెలియకూడదు. ముఖ్యంగా ఇది నా ప్లాన్ అని అస్సలు తెలియకూడదు. సరే సార్, ఇప్పుడే వెళ్తాం. మీ ప్లాన్ వర్కౌట్ చేస్తారో లేదో అనేసి నాకెందుకో డౌట్గా ఉంది. అందుకే నేను కూడా వస్తున్నా. సార్ మీరు సైకిల్ కూడా తొక్కుతారా? కాలేజ్ డేస్లో ఛాంపియన్ రా. మీరు సూపర్ సార్. అక్కడ మీ ఫోటోలేని తీరు, మొహాలకి మాస్కులు పెట్టుకోవడం, టవల్లు చుట్టుకోవడం, లేదంటే మంకీ క్యాప్ తగిలించుకోవడం చేయండి. మీలో ఎవరిని గుర్తుపట్టినా నా చెల్లెలు శివపార్వతి ఇది నా ప్లాన్ అని కనిపెడుతుంది. అది సింగం, పైగా పోలీస్ ఆఫీసర్. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఆవిడ కనిపించకుండా ఉండాలని. కనిపించకుండా ఉండాలంటే ఏం చేస్తారు? మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది మీకేం అర్థం కాలేదని. ఆ లోపల కవర్ ఉంటుంది, తీసుకురా. వెళ్ళి తీసుకురాపరా. అందరికీ ఇవ్వు. నాకు ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. సార్ మీరు పోలీస్ అయి ఉండొచ్చు, కానీ క్యాప్ పెట్టుకోగానే అచ్చం మాలాగే దొంగలా ఉన్నారు సార్. రాయ్, నేను చెప్పింది చెయ్యండిరా, ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. సారీ సార్. ఇప్పుడు మీరు సారీ చెప్పడం కాదు, పనయ్యాక నేను మీకు థ్యాంక్స్ చెప్పేలా చేయాలి. పదరా. నాగవల్లి, విఆర్ఓ జాబ్ వచ్చిందని ఇక్కడితో ఆగిపోవద్దు. పై చదువులు కూడా చదువు. అవకాశానికి అదృష్టానికి తగ్గట్టు ప్రతిభను మనం చూపించుకోగలిగితే మనం కలెక్టర్ కూడా అవ్వచ్చు, తెలుసా? ఎందుకు వదినా, ఉన్న దాంట్లో తృప్తి పడకూడదు అంటావా? లేదు లేదు, నా ఆడపడుచు నాగవల్లి కలెక్టర్ అయితే నేనే సెల్యూట్ కొడతాను. ఏంటో వదినా, బాక్సర్గా పోటీలో దిగి గెలిస్తే నా కల నెరవేరుతుంది అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో కల కనాలో బిడ్డని కనాలో తెలియడం లేదు. ఎంతవరకైనా సరే నేను నీకు సహాయ సహకారాలు అందిస్తాను.
నువ్వు మిగతా విషయాలన్నీ మర్చిపో. సంసారం అన్నాక సర్దుకుపోవడం, సమస్యలు వస్తే ఎదుర్కోవడం, ఇవన్నీ మామూలే. నువ్వు లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలి నాగవల్లి.